రాకపోవడం ఇదంతా ఎందుకు? అదే నేను ఇక్కడ జాబ్ మానేశాను అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం సాల్వ్. గో. మళ్ళీ కనిపించవనుకో చంపేస్తాను. గో. వీకెండ్లో మన టీం అందరు గోవా ప్లాన్ చేద్దామంటున్నారు, ఏమంటావు? మీకేం పనిలేదా? నాకు చాలా పనులున్నాయి. పనులు ఎప్పుడూ ఉంటాయి, లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా. ఎంజాయ్మెంట్ అనేది మనం చేసే పనిలో వెతుక్కుంటే దొరుకుతుంది. అంటే ఆఫీస్లో కూర్చొని మందు తాగి రొమాన్స్ చేయమంటావా? వాటితో నాకు పని లేదు, మీరు వెళ్ళొచ్చు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. హూస్ దిస్? నేను ఆకాష్ని. ఆకాష్ అంటే? ఉదయం ఆఫీసులో రిజైన్ చేశాను కదా మేడం. నువ్వా? చెప్పు. ఉదయం నుంచి ఏం తినలేదు మేడం, బాగా ఆకలిస్తుంది. ఒక 100 రూపాయలు పంపిస్తారా మేడం? వాట్? ఒక 100 రూపాయలు ఫోన్లో వేయండి మేడం. సిగ్గులేదా నీకు చెప్పడానికి? అసలు నువ్వు మనిషివేనా? పెట్టే ఫోన్. ఉదయం నుంచి ఏం తినలేదు మేడం, బాగా ఆకలిస్తుంది మేడం. పంపించాను చూడు. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ ఇంకెప్పుడు ఫోన్ చేసి డబ్బులు అడుగు, ఓకేనా? బాయ్. లక్ష్మి, రెడీ అమ్మగారు. అందులో పెట్టు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఏం కావాలి? ఒక 50 రూపీస్ పంపిస్తే టిఫిన్ చేస్తాను మేడం. ఏంటి నాకు ఈ టార్చర్ ఆకాష్? ఆకలిస్తుంది. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఆకలేస్తుందా? అవును మేడం. ఎన్ని రోజులు ఇలా ఆకాష్? జాబ్ వచ్చే వరకు మేడం. ఎక్కడున్నావు? వద్దు మేడం. నువ్వెక్కడున్నావు చెప్పు. బుద్ధుందా నీకో? 50,000 జీతం వదులుకొని 50 రూపాయలు 100 రూపాయలు అడుక్కుంటున్నావు? సిగ్గులేదా? అసలు నువ్వు మనిషివేనా? 50,000 జీతం వదులుకొని 50 రూపాయల కోసం సఫర్ అవుతున్నానంటే అర్థం చేసుకోండి మేడం. ఏం అర్థం చేసుకోవాలి? చూసి చూడగానే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నామని చాలామంది చెప్తుంటే పిచ్చోళ్ళు అనుకునేవాడిని. కానీ అది పిచ్చి కాదు, ప్రేమ అని మిమ్మల్ని చూసాకే అర్థమైంది. ఏదైనా కానీ అది మన వరకు వస్తే కానీ అర్థం కాదు మేడం. నువ్వు పిచ్చోళ్ళలాగే ఉన్నావు. నువ్వు పిచ్చోడివే. నాకు అదే అర్థం కావడం లేదు మేడం. నాకు అమ్మా నాన్న ఉన్నారు, నాకు ఓ ఫ్యామిలీ ఉంది, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే అవేవి నాకు గుర్తు రావడం లేదు. నిజంగా నేను పిచ్చోడ్నే మేడం. సారీ మేడం. ఇక నుంచి మీకు కనిపించను మేడం. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. యాభై 50,000 జీతం వదులుకొని 50 రూపాయల కోసం సఫర్ అవుతున్నానంటే అర్థం చేసుకోండి మేడం. నాకు అదే అర్థం కావడం లేదు మేడం. నాకు అమ్మా నాన్న ఉన్నారు, నాకు ఓ ఫ్యామిలీ ఉంది, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే అవేవి నాకు గుర్తు రావడం లేదు. సారీ మేడం. ఇక నుంచి మీకు కనిపించను మేడం. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్కడున్నావు? రోడ్డు మీద ఉన్నాను మేడం. తిన్నావా? డబ్బులు లేవు మేడం. పంపించమంటావా? వద్దులేండి మేడం. ఒకసారి ఆఫీస్కి రా. నేను రాను మేడం. నేను చెప్తున్నాను కదా, రా. మేడం నేను అక్కడికి వస్తే మీకు ప్రాబ్లం అవుతుంది మేడం. అయినా పర్వాలేదు, రా. సరే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ యువర్ జాయినింగ్ లెటర్ అండ్ దిస్ ఈజ్ యువర్ రెసిగ్నేషన్ లెటర్. అంటే నా లవ్ని యాక్సెప్ట్ చేసినట్టేనా మేడం?